ఈ రోజు మనం పింక్లే క్లినిక్ వచ్చాము. మేడం గారికి మనం ఒక సోఫా ఇచ్చాము. దాని ఫీడ్‌బ్యాక్ కోసం మనం మేడం గారి స్టోర్‌కి వచ్చాము. ఆ ఫీడ్‌బ్యాక్ అనేది మేడం గారి వర్డ్స్‌లోనే తెలుసుకుందాం. ఫస్ట్ టైమ్ నేను రాయల్ హోమ్ ఫర్నిచర్‌కెళ్ళినప్పుడు ఆల్రెడీ నా మనసులో ఒక క్యాటలాగ్ అనేది ఉంది. సో, నేను అది తీసుకెళ్ళి చూపిచ్చాను. మీరిది చేయగలరా అని చెప్పేసి. మీరు చెప్పింది చెప్పినట్టు చేస్తాం. మీకేది కావాలో సెలెక్ట్ చేసుకోండి. మీరు చూపిచ్చిందే కాదు, మీకింకేమన్నా ఐడియాస్ ఉన్నా చెప్పండి. మీకు అవుట్‌పుట్ ఎలా కావాలంటే అలా ఇస్తామని చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఎందుకంటే నేను అడిగింది యాక్చువల్లీ ఇండియాలో ఉండవు. కొంచెం యూఎస్‌లో అలా ఉంటాయి. సో, ఇట్లాంటివి మన ఇండియాలో అది కూడా మన విజయవాడలో అసలు చేస్తారా అనే డౌట్‌తోనే వెళ్ళాను టు బి ఫ్రాంక్లీ. నేను వేరే సోఫాస్‌కెళ్ళినప్పుడు బాగా ఓల్డ్ ఫర్నిచర్స్ బ్రౌన్ కలర్, రెడ్ కలర్ లేదంటే బ్లాక్ కలర్ ఉండటం చూసి నాకసలు అంత ఆక్యుపైయింగ్ గా లేదంటే క్యాప్చరింగ్ గా నాకసలు అనిపించలేదు. నేను ఈయన దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు నన్ను మీకేం కావాలి చెప్పండి అని ఫ్యాబ్రిక్ సెలక్షన్ అప్పుడు కూడా చాలా బాగా హెల్ప్ చేశారు. చాలా బాగుంది చెప్పాలంటే. నా థీమ్ పరంగా నేను లాస్ట్ టైం వైట్ కలర్ సోఫా చేయించుకున్నాను. 1 ఇయర్ అయిపోయిందని చెప్పి రీమోడలింగ్ చేసి మళ్ళీ ఈ కలర్ షిఫ్ట్ చేయించుకున్నాను. ఈ కలర్ కూడా చాలా క్యాప్చరింగ్ గా అట్రాక్టివ్ గా ఇచ్చారు. చాలా బాగా చేశారు. విన్నారు కదండీ మేడం గారి మాటల్లో. మనం ఎలాంటి కంట్రీలో ఉన్న మోడల్స్ అయినా కానీ మనం చేయగలం. యూఎస్ కానీ, యూకే కానీ ఎలాంటి మోడల్ అయినా పర్వాలేదు. మీరు ఫోటో షేర్ చేస్తే అది సేమ్ మనం చేయటం అనేది మన రాయల్ హోమ్ ఫర్నిచర్ స్పెషాలిటీ. థాంక్ యూ సో మచ్.